ఇవి వచ్చేసి యాష్ గడ్స్. ఇవి జ్యూస్ కి అయితే చిన్నగా ఉన్నది లేతగా ఉన్నది తీసుకోండి. వీడియో వచ్చేసి యాష్ గడ్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నారు కదా. చక్కగా యాష్ గడ్ పైన ఉన్న లేయర్ ని తీసేసి మంచిగా పీసెస్ గా కట్ చేసుకుని తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఈ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తురుము పెట్టుకున్న యాష్ గడ్, ఇలాచి, దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ ని అయితే తీసుకోండి. అట్లానే నేను ఇక్కడ జాగరిని యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి గీ. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఎమ్మీగా టేస్టీగా అయితే యాష్ గడ్ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని రెడీగా పక్కన పెట్టుకుని ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో 2 స్పూన్స్ గీని వేసుకుని డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి. సపరేట్ గా అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే అన్ని కలిపి ఫ్రై చేసి స్ప్రెడ్ చేశాను. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం యాష్ గడ్ ని పీసెస్ గా కట్ చేసి గ్రేట్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక బౌల్ తీసుకుని అందులో క్లాత్ పెట్టుకుని వాటర్ ని సపరేట్ చేయాలి. చేసుకున్న పల్ప్ ని ఆ ప్యాన్ లో వేసుకుని ఇంకొక 2 స్పూన్స్ గీని యాడ్ చేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే మంచిగా కుక్ అయ్యి టేస్ట్ కూడా చాలా యమ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, 5 మినిట్స్కి ఒకసారి లేదా 10 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక జాగరిని యాడ్ చేసుకోవాలి. దీని ప్లేస్ లో షుగర్ ని అయినా వేసుకోవచ్చు. హెల్త్ కి అంత మంచిది కాదు కదా అని జాగరిని యాడ్ చేశాను. మనం యాష్ గడ్ పల్ప్ ని స్ట్రైన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ని 1 కప్ 1.5 కప్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని ఇలాచీ పౌడర్ ని వేసుకుని లో ఫ్లేమ్ లో కుక్ చేయాలి. చూస్తున్నారు కదా, అంత దగ్గరికి వచ్చాక డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుని అంతే గైస్, ఎంతో టేస్టీగా ఉండే యాష్ గడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ యాష్ గడ్ వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. జ్యూస్ ఎట్లా చేసుకోవాలో ఎట్లా తీసుకోవాలో చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.